భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 2:30 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండలపాడులో గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం పైలాన్ ఆవిష్కరణతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ముచ్చటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రకొండ మండలం పరిధిలోని దామరచర్లలో నిర్వహించే ప్రజాసభలో పాల్గొని సాయంత్రం 4 గంటలకు తిరిగి చంద్రకొండలోని హెలిప్యాడ్ బయలుదేరి తిరిగి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు చేరుకుంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. ఈరోజు చంద్రకొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించున్నారు. దండాలపాడులో ఎదురంగా గృహప్రవేశం కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానం తెలిసింది. ప్రస్తుతం చంద్రకొండ మండలం దండాలపాడులో గిరిజన గ్రామంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇంట్లో ఒక ప్రాజెక్ట్ గా చేసుకున్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఈ రోజు 2 గంటల సమయాన్ని ప్రారంభించి అనంతరం బహిరంగ సభలో అయితే పాల్గొననున్నారు. బెంగాల్ గ్రామాన్ని అయితే పైలట్ ప్రాజెక్ట్ గా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ రోజు పచ్చల్ల నరసమ్మ ఇంట్లో గృహప్రవేశం అయితే చేయనున్నారు. మరోవైపు 27 ఇళ్లు పూర్తి చేయడం వారికి సైతం కూడా ప్రారంభించనున్న పరిస్థితి ఉంది. అయితే తక్కువ సమయంలో బెండాలపాలెంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు అయితే అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు పూర్తి చేస్తున్న పరిస్థితి. మొత్తం 150 ఇళ్లు బేస్మెంట్ లెవెల్ అయితే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4 లక్షల ఇళ్లు అయితే మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు సుమారు 22,500 కోట్ల రూపాయలతో మొదటి విడత ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అయితే 22,50,000 పైగా ఇల్లు దశలను అయితే పూర్తి చేసుకున్న పరిస్థితి మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. ప్రధానంగా ముందు మహబూబ్ నగర్ లో అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ మండలం ఇటు దండాలపాడు గ్రామానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని అయితే స్వయం మంత్రి పొంగినేటి శ్రీనివాసరెడ్డి అయితే పర్యటిస్తున్న పరిస్థితి. మరోవైపు తుమ్మల నాగేశ్వర ఇటు బట్టి విక్రమార్క అయితే డిగ్రీ పర్యటనలో ఉన్నారు. ఏదైనప్పటికీ ఈ రోజు ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించిన పరిస్థితి ఉంది. గంగోత్రి అయ్యప్ప, సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇంకా ఎంతమంది మంత్రులు సీఎం రేవంత్ తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు? అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మరి కొంతమంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీధరబాబు, సీతక్క, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా పాల్గొనున్న పరిస్థితి ఉంది. అయితే ఈ కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే హాజరైతే కానున్నారు. దీనికి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వరదలపై ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలవనున్న పరిస్థితి నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్నట్టు మనకి అందుతున్న సమాచారం. గంగోత్రి, మరోవైపు అయితే ఇక్కడ 3 గంటల బహిరంగ సభలు అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే పాల్గొన్నారు. అనంతరం 4:30 హెలికాప్టర్ తిరిగి హైదరాబాద్ అయితే చేరుకోనున్న పరిస్థితి ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.